Good morning to all of you. Andarki Shubhodayam. Welcome to Legal Matters by Sai Babu Sankara. Yesterday, a person asked me how to get a copy of the FIR by the victim. Can a victim get a copy of the FIR freely? You all know, according to 173 of the Bharatiya Nagarik Suraksha Samhita, the informant or the victim, please remember 173, read it carefully. The informant or the victim can get a free copy of the FIR. What is FIR? You all know. FIR is the Bible of the case, as stated in the case of Mohanlal versus State of UP, 1988. FIR is the Bible of the record, Bible of the case initiated on public record. It is the source, it is the first source which plunges or springs the law to take action. The investigation to be proceeded with. First information report. Pradhama Samachara report in Telugu antam. Previously, as per 154, it is the statutory duty of the police department to register FIR. Please remember, whenever we discuss the topic of FIR, don't forget to mention the case of Lalit Kumari versus Government of UP. Lalit Kumari versus Government of UP, 2014 judgment, very, very important. There Supreme Court has categorically stated which cases are in almost cognizable cases the police are supposed to register cases. What is a cognizable case? It is another problem. Cognizable case is a case which is shown as cognizable in the Schedule 1 of the CRPC. ఇది చెప్తే ఈ డెఫినేషన్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. జనరల్గా కాగ్నైజబుల్ కేసు అంటే వేర్ ద పనిష్మెంట్ ఈజ్ మోర్ దాన్ 2 years జనరల్గా ఉంటే బెయిలబుల్ కాగ్నైజబుల్ దాదాపు ఆ లైన్లో వస్తాయి. సో కాగ్నైజబుల్ కేసుల్లో అంటే మర్డర్ కానీ రేప్ కానీ ఇలాంటి కేసుల్లో హెచ్బి, హౌస్ బ్రేకింగ్ బై నైట్, థెఫ్ట్, రాబరీ, డెకాయిటీ, ఈ కేసుల్లో ద పోలీస్ ఆర్ డెస్టిన్డ్ టు రిజిస్టర్ కేస్ యాజ్ పర్ 154 CRPC. అన్నీ చేస్తున్నారా? చేద్దాం, ఆ పాయింట్ కూడా తర్వాత వస్తాం. సో మొట్టమొదటి FIR అంటే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, తగిన నేరం గురించి జరిగినప్పుడు మీరు ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని పోలీస్ వారు ప్రథమ సమాచార రిపోర్టుగా స్వీకరించి ఒక FIR రిజిస్టర్ చేసి మీకు కాపీ ఇస్తారు. కాపీ ఇవ్వాలి. కంప్లైనెంట్ ఈజ్ సపోజ్ టు గెట్ ఆర్ ద ఇన్ఫార్మెంట్ డెఫినెట్లీ విల్ గెట్, వేర్ యాజ్ విక్టిమ్ ఆల్సో రేప్ కేసులు వాటిల్లో, హెరాస్మెంట్ కేసులు వాటిల్లో ఈ అమ్మాయి వెళ్ళకపోయినా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే తర్వాత ఆవిడకి FIR తీసుకునే హక్కు ఉంది. అది కాకుండా రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అరెస్ట్, ఇది కూడా తెలుసుకోండి. కొత్త CRPCలో వచ్చింది. వితిన్ 90 days దే కెన్ గెట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద కేస్. దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో కాబట్టి సెక్షన్ 173 clause 2 of the BNSS provides that a copy of the FIR will be given to the informant/victim. Who is informant, who is the victim? ఇది కూడా తేడా మీకు తెలియవచ్చు, తెలిస్తే మంచిది. ఇన్ఫార్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, ఎదురుగా ఇద్దరు పోటాడుకొని ఒకడు రోడ్డు అని పొడిచాడు. ఇమీడియట్లీ యూ విల్ మేక్ ఎ కాల్ టు ద పోలీస్ అండ్ ఇన్ఫార్మ్, అయ్యా ఇటు జరిగింది, యు ఆర్ కాల్డ్ ఇన్ఫార్మెంట్. ఇమీడియట్గా మీరు బాధ్యతగా పోర్లైతే యూ గో టు ద పోలీస్ స్టేషన్ అండ్ రిపోర్ట్ ద మ్యాటర్. నేను అక్కడ చూశానండి, ఏ అనేవాడు బి అనేవాడిని కత్తి తీసుకుని పొడుస్తున్నాడు. యు ఆర్ ది ఇన్ఫార్మెంట్, యు ఆర్ నాట్ ద విక్టిమ్. సో ఇక్కడ ఇన్ఫార్మెంట్, ఎనీబడీ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్. అది కాగ్నైజబుల్ అఫెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయ్యి ఉంటే డెఫినెట్లీ పోలీస్ హ్యావ్ టు రిజిస్టర్ కేస్, రైట్. సో కాబట్టి దెన్ definitely after registration of case you have got a right to get a copy of the complaint. Then what about the accused person?
ఎవరి మీద అయితే అభియోగం మోపబడిందో మరి అతని పరిస్థితి ఏమిటి? సో ఇది కూడా ప్లీజ్ రిమెంబర్. గతంలో 207 సిఆర్పిసి, ఇప్పుడు ప్రజెంట్ సెక్షన్ మారింది, నాకు గుర్తులేదు. సో పోనీ సింపుల్గా చెప్పాలంటే, వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈజ్ అరెస్టెడ్, వెన్ ఎవర్ ఏ పర్సన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ద కోర్ట్ ఫర్ రిమాండ్, then he should be supplied with a copy of the record of investigation made so far in that case. అప్పటి వరకు చేసింది అంటే టుగెదర్ విత్ ఎఫ్ఐఆర్, తర్వాత సిడి పార్ట్ 1, ఈ కలిపి పార్ట్ 2 ఇవ్వక్కర్లేదు, పార్ట్ 1 వరకు ఇవ్వచ్చు. ఇది ప్రొసీజర్. మరి ఈ అరెస్ట్ అయ్యేకన్నా ముందు తన మీద ఏం అభియోగం ఉందో తెలుసుకోవాలి కదా, దానికి ఏం చేయాలి? దానికి ఓన్లీ రెమెడీ ఈజ్, ఇప్పుడు నిన్న నన్ను అడిగిన విద్యార్థికి సమాధానం, యూ హ్యావ్ టు ఫైల్ ఏ కాపీ అప్లికేషన్ సిఏ ఇన్ ద కోర్ట్ అండ్ గెట్ ఏ కాపీ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. కానీ ఒక కేసులో గౌరవనీయ సుప్రీంకోర్టు వారు ఎఫ్ఐఆర్ కాపీ, యూత్ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014. సో you can apply to the court and they have to give you a certified copy on request. Second point, ఏపీ పోలీస్ సేవ అని ఒక యాప్ ఉంటుంది. యాప్లోకి వెళితే మీ యొక్క ఇది నోట్ చేసుకుంటే ఆటోమేటికల్లీ యూ కెన్ డౌన్లోడ్ ఏ కాపీ ఆఫ్ ది ఎఫ్ఐఆర్. కొన్ని ఎఫ్ఐఆర్లు అంటే సీక్రెట్, సావరెంటీ, ఇంటిగ్రిటీ ఇట్లాంటి వాటిని అప్లోడ్ చేయరు. 90% అన్ని 99% అప్లోడ్ అవుతాయి. యూ కెన్ గెట్ ఎ కాపీ ఫ్రమ్ దేర్ ఆల్సో. ఏపీ పోలీసు సేవ, తెలంగాణ పోలీస్ సేవ ఉంటుంది అక్కడ కూడా, లైక్ దట్. లేదా కోర్టులో కాపీ వేసుకొని తెచ్చుకోవాలి. బట్ టేక్స్ టైం. కాపీ అప్లికేషన్ వేసిన తర్వాత కొంచెం టైం పడుతుంది. సో అందరికీ తెలిసిన మెథడు మీ అందరికీ లాయర్లు ఎవరైనా చెప్తారు. సో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రైటర్ గారికి ఏదో కొంచెం మేనేజ్ చేసుకుంటే యూ కెన్ గెట్ కాపీ ఆఫ్ ది సేమ్. బట్ యాజ్ పర్ రికార్డ్ మీకు ఓన్లీ అరెస్ట్ అయినప్పుడు మాత్రమే ఎక్యూజరీకి కాపీ ఎఫ్ఐఆర్ అధికారం ఉంటుంది. దెన్ లెట్ us డిస్కస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్. చాలా ఈ మధ్యకాలంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత వచ్చినప్పుడు 0 ఎఫ్ఐఆర్, ప్రీవియస్గా కూడా ఉండేది. సరే, ఇప్పుడు 0 ఎఫ్ఐఆర్ని రికార్డెడ్గా రిజిస్టర్లోకి స్టాట్యూట్లోకి తీసుకొచ్చారు. కాబట్టి వాట్ ఈజ్ 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘమిత్ర హాస్పిటల్ దగ్గర యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్లీ ద బాయ్ వాజ్ షిఫ్టెడ్ టు మెడ్రాస్ హాస్పిటల్. మెడ్రాస్ హాస్పిటల్లో అతను చనిపోయాడు. కేసు ఎక్కడ పెట్టాలి? ఒంగోలు రిపోర్ట్ ఇవ్వాలా, లేకపోతే అక్కడ ఇవ్వాలా? చనిపోయారు, డెడ్ బాడీ ఇన్వెస్టిగేషన్ కావాలి కాబట్టి అక్కడ ఇవ్వాలి. అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు మెడ్రాస్ పోలీసులో ఇట్ ఈస్ నాట్ విత్ అవర్ జ్యూరిడిక్షన్, గో టు ఒంగోలు అండ్ గెట్ ఎ కంప్లైంట్ రిజిస్టర్డ్ అనకుండా లేదు. 0 ఎఫ్ఐఆర్. సో మీన్స్ దే హ్యావ్ టు రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ అండ్ ట్రాన్స్ఫర్ టు ద కన్సర్న్ పోలీస్ స్టేషన్. అఫ్ కోర్స్ 0 ఇన్వెస్టిగేషన్ విల్ బి దేర్. దట్ ఈజ్ 0 ఎఫ్ఐఆర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. దెన్ 0 ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత నార్మల్లీ మీకంతా మేము చెప్పే జనరల్ ఎఫ్ఐఆర్ ఉంటుంది, విచ్ ఈజ్ హ్యావింగ్ అబౌట్ యాక్చువల్గా 17 ఇంపార్టెంట్ కాలమ్స్ ఉంటాయి. ఇంక్వెస్ట్ రిపోర్ట్లో 27 ఉంటాయి. ఈ కాలమ్స్ అన్ని ఫిలప్ చేసి రాయాలి, డీటెయిల్స్ అన్ని రాస్తారు. దట్ ఈజ్ జనరల్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్కి నెంబర్ ఉంటుంది. నెంబర్ ప్రతి పోలీస్ స్టేషన్ వాళ్ళ నెంబర్ ఇచ్చుకుంటూ ఉంటుంది. సెకండ్ ఈజ్ 0 ఎఫ్ఐఆర్, జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ. థర్డ్ వన్ ఈజ్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ అని కూడా ఉంటాయి. ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ సెకండ్ ఎఫ్ఐఆర్. సెకండ్ ఎఫ్ఐఆర్, మల్టిపుల్ ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే, సహజంగా ఏ అనేవాడు బి అనేవాడు ఇందాక రోడ్డు మీద పొడిచారన్నవే, బి అనేవాడు బతికాడు అనుకోండి, బతికుంటే 307 కేసు. బతికున్న తర్వాత హాస్పిటల్ చేరిన తర్వాత 10 రోజుల తర్వాత చనిపోయాడు అనుకోండి, ఇట్ విల్ బి ఆల్టర్డ్ ఇంటూ 302. దట్ ఈజ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ కాల్డ్ అడిషనల్ ఎఫ్ఐఆర్ ఆర్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ భారతీయ నాగరిక సురక్షా సంహితలో ఎఫ్ఐఆర్ ఉంది, కానీ దీస్ ఆర్ ఆల్ జనరల్ నామన్క్లేచర్స్. ఎక్కడ మల్టిపుల్ ఎఫ్ఐఆర్ ఏ ఉండవు. అలాగే ఈ ఎఫ్ఐఆర్ కొత్తది వచ్చింది కదా, ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్. దానికి 3 days లోపల అతను సంతకం పెట్టించుకోవాలి. ఎస్, యూ నీడ్ నాట్ గో టు ద పోలీస్ స్టేషన్, యూ కెన్ ఎలక్ట్రానికల్లీ గివ్ దెన్ ఎఫ్ఐఆర్. కానీ 3 days లోపల మీరు పోయి సంతకం పెట్టాలి. అండ్ లాస్ట్ వన్ చాలా చోట్ల ఫాల్స్ ఎఫ్ఐఆర్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. ఫాల్స్ ఎఫ్ఐఆర్ కూడా అంటారు, కానీ అది మా భాషలో మీకు అర్థం కావచ్చు. అంటే స్ట్రైట్ అవే ఫాల్స్ అయితే హైకోర్టు 482 కింద క్వాష్ చేసి అవతల పడేస్తారు. ఇది కాకుండా మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు ఇందా జరిగింది.
మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ ఏంటంటే ఒక విషయం మీద రకరకాల ప్లేసుల్లో రిపోర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్ టు డిసైడ్ వెదర్ సింగిల్ ఇన్వెస్టిగేషన్ కెన్ బి డన్ ఆర్ మల్టిపుల్ ఎఫ్ఐఆర్ కాబట్టి ఎక్కడేం చేసినా కూడా చెప్పవచ్చు. So that's all regarding the FIR. So by now you might have understood that complainant, victim or informant can get a copy free of cost, whereas the accused, he has to apply to the court and get a copy of the FIR, or he has to go to AP Police Seva and he can app and get a copy. If not, third one I told you, I need not repeat. దీనిలో గుర్తుపెట్టుకోండి, లలిత్ కుమారి వర్సెస్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ యూపీ 2014 కేసు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎఫ్ఐఆర్ అనేది మీకు ఆ కేసులో గుర్తు రావాలి. అలాగే సమ్టైమ్స్ ది ఓరల్ ఇన్ఫర్మేషన్ విల్ బి ట్రీటెడ్ as ఎఫ్ఐఆర్. జెసికా లాల్ కేస్ అని వెరీ ఫేమస్ కేస్. మను శర్మ వాళ్ళ తాతగారు శంకరదయాళ్ శర్మ అనుకుంటా, మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా చేసినట్టున్నాడు, వాళ్ళ మనోడు అనుకుంటే అబ్బాయి. సో రేత్రిపూట మందు ఎక్కువయ్యి ఒక అమ్మాయి జెసికాలని సార్ బార్ టెండర్ ఉంటుంది, అమ్మాయి మందు ఇవ్వలేదని అమ్మాయిని చంపేసి మళ్ళీ గొడవ వద్దని తండూరీలు పెట్టి నానా గందరగోళం చేశారు. దాంట్లో మెహరోలి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఏంటో వాసన వస్తుందని చెప్పి వాడు చెక్ చేసి అతను ఇన్ఫార్మేట్ చేశాడు. దట్ వాజ్ టేకెన్ యాజ్ ఎఫ్ఐఆర్. సమ్ టైమ్స్ ఓరల్ ఇన్ఫర్మేషన్ ఆల్సో కెన్ బి టేకెన్ యాజ్ ఎఫ్ఐఆర్. రైట్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఆల్రెడీ 10-11 minutes టైం అయిపోయింది కాబట్టి ఐఎమ్ స్టాపింగ్ హియర్. మోహన్ లాల్ కేసు కూడా చెప్పాను, బైబిల్ ఆఫ్ ది కేసు అని. ఇంకో కేసు లాస్ట్, దామోదర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 2011. టెలిఫోనిక్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఎఫ్ఐఆర్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే, ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ యూ ఇన్ డైలీ. ఓకే, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ ఇస్ జనరల్ సెషన్. Please, this will be very useful to the law students and also to the general public also. Thank you.